బ్రేక్ఫాస్ట్ పక్కకు పెట్టి లంచ్ డిన్నర్ మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది అనమాట. అన్ని సామాన్లు తీసుకొచ్చి ముందేసుకొని కూర్చుంటాము. మాక్సిమం అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్ని తీసుకొస్తా, కాకపోతే నీళ్లు మాత్రం మర్చిపోతా. మళ్ళీ ఎవరైనా నీళ్లు అడిగిన తర్వాత పోయి తీసుకురావాల్సింది వస్తుంది. గ్లాసులు మాత్రం ఉన్నాయి, నీళ్లు మాత్రం లేవు. మర్చిపోయే అలవాటు మీకు కూడా ఉందా? ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ఒక చీరకి ఫాల్ అయితే కుడుతున్నాను. ఇది నాదైతే కాదు, కస్టమర్ది. నా కళ్ళకు ఎక్స్ట్రా 2 కిటికీలు వచ్చే సమయం ఆసన్నమైనట్టుంది. జలుబు తలనొప్పి ఉన్న సిచ్యువేషన్ లో ఇలాంటి పనులు చేయాలంటే మరీ ఘోరంగా ఉంటది. నాది ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరైనా పనిలో పడితే తిండి తిప్పలు మానేసి మరి పని చేసుకుంటూ ఉంటారు కదా, మనది అలా కాదనమాట. నలుగురు నడిచిన దారిలో నేను అసలు నడవ. బహుశా అందుకేనేమో లేనిపోని తలనొప్పులన్నీ కోరి మరీ కొని తెచ్చుకుంటా. బడి షేరో మే వేసి చోటి మోటి కలిగి హోదేరైతే. ఆ విషయం అలా ఉంచితే స్టిచింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాతనే నాకు ఒక పెద్ద జ్ఞానోదయం అయితే అయింది. అదేంటంటే చెప్తా వినండి. లేదక్క ఉదయం ఓన్లీ రాత్రి తర్వాత అవుతుంది అంటారు కదా, యూ నోటి గర్ల్స్. ఏదైనా ఒక బేసిక్ కలర్ తీసుకున్నామంటే అది పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా ముసళ్ళు అయ్యేంత వరకు కూడా ఉంటాయి అనమాట. బేబీ పింక్, డార్క్ పింక్, గ్రీన్ పింక్ అని. కర్మకాలి ఫ్యాబ్రిక్ తీసుకుపోకుండా దారం తెచ్చామంటే అస్సలు సెట్ కాదు. సిచువేషన్ మీరు ఫేస్ చేస్తుంటే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి.